హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీనాస్ డైరీస్ తెలుగు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా వినాయక చవితి? మేమైతే సూపర్గా సెలబ్రేట్ చేసుకున్నాం ఈసారి వినాయక చవితిని. ఇండియాలో అయితే వినాయక చవితి అంటే పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు అండ్ ఉన్న హడావిడి అంతా మన గల్లీలోనే ఉంటుంది. కానీ మేము ఐర్లాండ్కి వచ్చాక ఈ వినాయక చవితి చేసుకోవడం మొదటిసారి ఏం కాదు, ఇది సెకండ్ ఇయర్ చేసుకోవడము. లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈసారి వచ్చేసి ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అనిపించింది నాకు. సో నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. ఇండియాలో ఫెస్టివల్స్ అనగానే మనం ముందుగా గుమ్మాలకి మామిడి తోరణాలు అనేవి కడతాం కదా. ఇక్కడైతే మాకు మామిడి ఆకులు అనేవి అసలు దొరకవు. సో ఇంట్లో ఉన్న ఆర్టిఫిషియల్ దండల్ని నేను గుమ్మాలకు అనేది వేసాను అనమాట. సో ఇలా వేసుకుంటే మనకు ఏదో తెలియని ఫెస్టివల్ వైబ్ అనేది అనిపిస్తుంది కదా ఇంట్లో. అందుకే ఇలా అన్ని గుమ్మాలకు నేను నా దగ్గర ఉన్న వాటితో అలంకరించాను అనమాట. ఇక్కడ ఫెస్టివల్ ఎంత సెలబ్రేట్ చేసుకున్నా కూడా మన ఫ్యామిలీతో పండగ జరుపుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. మాకైతే అది ఎప్పుడూ అన్ని పండగల్లో తెలుస్తూనే ఉంటుంది, ఎవరు లేరు ఇక్కడ, మేమే సెలబ్రేట్ చేసుకుంటున్నామని. బట్ ఏం చేస్తాము, వర్క్, ఆఫీస్ ఇలా అని అందరికీ దూరంగా ఉండి అన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది. నేను ఐర్లాండ్ వచ్చాక లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ వినాయక చవితి అనేది సెలబ్రేట్ చేసుకున్నాను. బట్ ఈసారి ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అని అనిపించింది అనమాట. ఇది సెకండ్ టైం నేను వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకోవడం. ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇంట్లోనే వినాయకుడిని అనేది ప్రిపేర్ చేస్తాను. ఈసారి కూడా అలా క్లేతో వినాయకుడిని అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా వినాయకుడికి ఇష్టమైన లడ్డు, పాల తాలికల పాయసం, ఉండ్రాలు అన్నీ నా చేత్తోనే చేశాను అనమాట. చాలా మంచిగా అనిపించింది. పాల తాలికల పాయసం చాలా మంది చాలా రకాలుగా చేస్తారు, నేను మాత్రం మా మమ్మీ చేసే స్టైల్లో చేస్తాను. కొంతమంది బియ్యం పిండితో చేస్తారు, నేనైతే గోధుమ పిండితో పాల తాలికలు అనేది చేస్తాను చాలా సింపుల్గా. లడ్డు కూడా ఇక్కడ దొరకదు, సో నేనే ఇంట్లో వినాయకుడికి పెద్ద లడ్డు అనేది ప్రిపేర్ చేశాను. యాక్చువల్లీ ఉండాలు చేయడం నాకు రాదు, నేను ఎక్కడో యూట్యూబ్లో చూసి ఫస్ట్ టైం ఏదో ట్రై చేశాను, కానీ చాలా బాగా వచ్చాయి. చూడండి, చూడడానికి చాలా బాగున్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి అనమాట. నెక్స్ట్ నేను ఇక్కడ వచ్చేసి పాల తాలికల పాయసంకి తాలికలు అనేవి ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి చాలా టైం పట్టిద్ది. ఒక్కరు ఇండియాలో అయితే మా మమ్మీకి అయితే మేము హెల్ప్ చేసేవాళ్ళం, కానీ నాకు ఇక్కడ హెల్ప్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి నేనే ఒక 1 అవర్ కూర్చొని తాలికలు అనేవి ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ గణేష్ని కూర్చోపెట్టడానికి మండపం కూడా ప్రిపేర్ చేశాను. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తోనే ప్రిపేర్ చేశాను అనమాట. వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గడ్డితో ఒక కార్డ్బోర్డ్ పైన అతికించి అలా ఏదో చేయడానికి ట్రై చేశాను. అది ఇంకోలాగా వచ్చింది, బట్ ఓకే, చూడ్డానికైతే చాలా బాగా ఉందిలే అని అలా ఉంచేసాను. ఇక్కడ చాలా మంది ఫ్లవర్స్ బొకేల్లో తెచ్చుకొని వాటిని పూజకు యూజ్ చేస్తారు. నాకైతే అలా ఇప్పటివరకు నేను ఎప్పుడు బొకేస్ తెచ్చి ఫ్లవర్స్ అనేది చేయలేదు. నాకైతే ఎప్పుడు మా ఇంటి చుట్టుపక్కనే రోజ్ ఫ్లవర్స్ చెట్లు చాలా బాగా ఉంటాయి అనమాట. సో అవే తీసుకొచ్చి నేను ఎప్పుడు పూజ అనేది చేస్తుంటాను. ఈసారి కూడా నాకు చాలా ఫ్లవర్స్ అనేవి దొరికాయి, సో వాటితోనే దేవుడికి దండ అల్లి వేశాను. ఇంకొన్ని వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో అలా డెకరేషన్ అయితే చేశాను అనమాట.
ఇంకా వినాయక చవితికి వినాయకుడి దగ్గర బుక్స్ అనేవి పెడతారు కదా, నేనైతే మా బాబు బుక్స్ ఒక 2 పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ ల్యాప్టాప్ అనేది దేవుడి దగ్గర పెట్టాము. ఇక సాఫ్ట్వేర్ పీపుల్ వినాయక చవితి అంటే కంపల్సరీగా ల్యాప్టాప్స్ పెడతారు చాలా మంది, నాకు తెలిసినంత వరకు అదే పని మేము కూడా చేసామన్నమాట. బుక్స్ ల్యాప్టాప్స్ అన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి మంచిగా బొట్లు పెట్టి అలా పెట్టేశాము. ఇంకా ఫ్లవర్స్ చాలా మిగిలిపోవడంతో నేను దాంతోనే మొత్తము ఆ మండపం దగ్గర మొత్తం ఫ్లవర్స్తో అలా దీపాల దగ్గర కూడా డెకరేషన్ అనేది చేసి మంచిగా కనిపించేలాగా చేశానన్నమాట. అలా అంతా డెకరేషన్ అయిపోయాక నేను కూడా కొంచెం రెడీ అయ్యి వచ్చి, అంటే దేవుడికి పూజ చేసే ముందు మనం కూడా చీర కట్టుకొని ఫెస్టివల్స్లో అయినా చీర అనేది కట్టుకోవాలి అని, రోజు ఎలాగూ కట్టుకోము బట్ ఇలా ఫెస్టివల్స్ అయినప్పుడన్నా చీర అలా కట్టుకోవాలని చీర కట్టుకొని వచ్చి గణేష్కి పూజ అనేది అయితే స్టార్ట్ చేశాను. దీపం వెలిగించి హారతి ఇచ్చి ధూపం అలా వేసి వినాయకుడికి అన్ని ప్రసాదాలు అయితే సమర్పించేశాను. ఇండియాలో అయితే ఇంట్లో పూజ అవ్వగానే కాసేపు అలా తినేసి నెక్స్ట్ ఈవినింగ్ అయితే ఇండియాలో అన్ని గణేష్లను చూసి ప్రసాదాలు తీసుకొని వస్తాము. అలా రోజులు చాలా బాగుండేవి. బట్ ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి మేము పూజ చేసుకొని మాకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ని ఇంటికి పిలుచుకొని వాళ్ళకు కూడా ప్రసాదాలు ఇచ్చి అలా మొత్తానికి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. నేనైతే ఈ వినాయకుడిని 3 రోజులు ఉంచుతాను. కొంతమంది 3 రోజులు, కొంతమంది 5 రోజులు, కొంతమంది 9 రోజులు ఉంచుకుంటారు. నాకైతే 3 రోజులు అలా ఉంచుకొని నేను నిమజ్జనం అనేది చేసేస్తాను. నిమజ్జనం ఎలా చేశాను ఏంటి అనేది కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. If you like this video, please like and subscribe to my channel.